Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో జీసస్ ఒక చోట ఆగున్నప్పుడు కొంతమంది మనుషులు కలిసి ఒక పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని మోసుకొని వచ్చి జీసస్ దగ్గరకు పెడతారు. వాళ్ళు ఎప్పుడైతే జీసస్ దగ్గరికి ఆ మనిషిని తీసుకొని వచ్చి అతనిని స్వస్థతపరచమని వేడుకుంటారో జీసస్ తనని స్వస్థపరుస్తారు. ఇదంతా మనం మాథ్యూ చాప్టర్ 9లో చూడొచ్చు. అక్కడ డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయి. బట్ ఈరోజు మనం నేర్చుకుందాం అక్కడ నిజంగా దేవుడు మనం ఏం నేర్చుకోవాలి అని ఆశపడుతున్నారో. ఈరోజు ఎప్పుడైతే ఆ పీపుల్ కొంతమంది కలిసి ఆ లేవలేని ఒక మనిషిని జీసస్ దగ్గరికి తీసుకొస్తారు, అది వాళ్ళ విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. జనులు వాళ్ళని చూసి నవ్వచ్చు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక నడవలేని ఒక వ్యక్తిని, పక్షవాయువుతో ఉన్న ఒక వ్యక్తిని మోసుకొని వస్తూ ఉన్నప్పుడు మనుషులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి మేబీ హేళన చేయొచ్చు, లేదు వాళ్ళ పరిస్థితులను చూసి నవ్వుకోవచ్చు లోపల. అయితే అవన్నీ వాళ్ళు పట్టించుకోకుండా దేవుడి మీద నమ్మకంతో ఈ వ్యక్తిని, ఈ పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తిని జీసస్ దగ్గరికి తీసుకువెళితే స్వస్థత అనుగ్రహించబడుతుంది అని వాళ్ళు విశ్వసిస్తారు. వాళ్ళు విశ్వాసం లోపల పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆ విశ్వాసాన్ని వాళ్ళు బయటకు చూపిస్తారు క్రియలలో. అదే మనం చూస్తాం కదా ఇన్ జేమ్స్, నీ క్రియలు లేకపోతే నీ విశ్వాసము వ్యర్థము, నీ విశ్వాసము చచ్చిన దాంతో సమానం. అలాగే వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని చూపిస్తారు. ఈరోజు మనం అది నేర్చుకోవాలి. ఏంటంటే మనము మన విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించాలి. ఎప్పుడైతే మన విశ్వాసాన్ని మనం నలుగురిలో చూపిస్తామో, అది షో ఆఫ్ కోసం కాదు, బట్ మనకున్న విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే నలుగురు ఏమనుకుంటారో అన్న ఆ థాట్ని తీసేసి ఒక క్లియర్ ప్యాటర్న్లో, ఒక మంచి ఇంటెన్షన్తో మనం ఎప్పుడైతే మన విశ్వాసాన్ని మన ముందు ఉంచుకొని ఆ మార్గంలో నడుస్తూ ఉంటామో, దేవుడి కార్యాలను మన జీవితంలో మనం చూస్తాము. అయితే అక్కడ రాసున్న ఒక మాట, చివరికి ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత చివరికి జరిగేది వాళ్ళందరూ కలిసి దేవుణ్ణి మహిమపరుస్తారు. నువ్వు కూడా ఎప్పుడైతే నీ జీవితంలో ఎప్పుడైతే ఆయన మార్గాన్ని అనుసరిస్తూ నీ విశ్వాసాన్ని కేవలము హృదయంలో ఉంచుకోవటం మాత్రమే కాకుండా క్రియల ద్వారా ఎప్పుడైతే చూపిస్తావో, నలుగురు ఏమనుకుంటారు అనే ఆ చిన్న థాట్ని నువ్వు బయట పెట్టేసి ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని నువ్వు నీ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటావో, ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎవరైతే నవ్వుకుంటారేమో, ఎవరైతే హేళన చేస్తారేమో, ఎవరైతే ఏమన్నా అనుకుంటారేమో అని నువ్వు అనుకున్న ఆ మనుషులే నీ జీవితంలో జరిగిన కార్యాలను చూసి, దేవుడు నీ జీవితంలో చేసిన ఆ గొప్ప మేలులను చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు, ఆయనకు భయపడతారు. అవన్నీ నీ ద్వారా జరుగునుగాక, నీ జీవితం ద్వారా జరుగునుగాక. ఆయన మేలులు నీ పైన, నీ కుటుంబం పైన ఉండునుగాక. నీ విశ్వాసము మరింతగా అభివృద్ధి చెందునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నిజమైన ప్రభువా, మా విశ్వాసము కేవలం మా హృదయాల్లోనే ఉండేట్టుగా కాదు, క్రియల ద్వారా మేము దాన్ని బయటకు తీసుకొచ్చేట్టుగా, మా క్రియలలో ఆ విశ్వాసాన్ని మేము చూపేట్టుగా, మీ దయతో, మీ కృపతో, మీ ఆత్మ ద్వారా మాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వండి, ఆ మార్గాన్ని పరిచయం చేయండి. మేము అట్టి రీతిలో నడిచేట్టుగా మీ కృపను అనుగ్రహించండి. యేసు నామములో అడుగుతున్నానయ్యా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.